నమస్తే, నేను మీ సతీష్. ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. దాదాపు 26 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారాన్ని సొంతం చేసుకుంది బీజేపీ. అయితే ఈ ఎన్నికల ఫలితాలు, ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం అనేటువంటిది తెలుగు రాష్ట్రాలపైన ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ప్రధానంగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అనేటువంటిది కూడా చూసాం. దాదాపు 26 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ క్రమంలో అసలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, లేదా ఆ పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులు, వీళ్లపైన ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ముందుగా మీరు చెప్పినట్టు 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకోవటం, ఢిల్లీ అసెంబ్లీలో, అదొక చరిత్ర అనే చెప్పాలి. ఎందుకు అంటే ఒకసారి ఓడిపోయిన పార్టీ మనం చూస్తున్నాం కాంగ్రెస్ని. ఒక్కసారి ఓడిపోయింది, మళ్ళీ అధికారంలోకి రావడానికి తన్నకలాడుతున్నారు చాలా రాష్ట్రాల్లో, మొత్తం నేషనల్ లెవెల్లో కూడా. అటువంటిది పట్టు విడవకుండా భారతీయ జనతా పార్టీ 26 సంవత్సరాలు అంటే మామూలు చిన్న పీరియడ్ ఏం కాదు. అంత సుదీర్ఘకాలం పోరాటం చేసి 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 మనం చూసాం. ఒక సందర్భంలో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బకి బీజేపీ 2కి పడిపోయింది. ఢిల్లీ అసెంబ్లీలో 2 ఎమ్మెల్యేలు గెలిచారు. అటువంటి స్థితి నుంచి మళ్ళీ బిల్డప్ చేసుకోవటం అనేది అది మామూలు ఆషామాషి వ్యవహారం కాదు. అందుకు మనం భారతీయ జనతా పార్టీని అప్రిషియేట్ చేయాలి. మొన్న లోక్సభ ఎన్నికల్లో ఒక మెజారిటీతో, సింపుల్ మెజారిటీతో గెలిచి అధికారంలోకి 3వ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నిజంగా కూడా ఢిల్లీ ఎన్నికల్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాడు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఢిల్లీ ఎన్నికలు అనగానే మనందరికీ గుర్తొచ్చే పాయింట్ లిక్కర్ కుంభకోణం. ఈ లిక్కర్ కుంభకోణమే కేజ్రీవాల్ కొంప ముంచింది. కేజ్రీవాల్ కొంప ముంచటానికి ఉపయోగపడ్డ ఈ లిక్కర్ స్కాము ఆషామాషి లిక్కర్ స్కామ్ కాదు. ఇంకా లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూస్తే ఈ ఢిల్లీ తరహా లిక్కర్ స్కాములు ఇంకొక 2 రాష్ట్రాల్లో జరిగినాయని వస్తుంది. ఈ ఢిల్లీ ప్లస్ ఆ 2 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వీటన్నిటికీ అవిభాజ్య సంబంధం ఉంది. వీటన్నిటికి కూడా లిక్కర్ సిండికేటు తెలంగాణలో మొదలైంది. మనం చూసాం కదా సౌత్ గ్రూపు. ఈ సౌత్ గ్రూపే నార్త్కి, సౌత్కి అన్నిటికీ సప్లై చేసింది. కవిత అంటే కేసీఆర్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె జైలుకి వెళ్ళొచ్చింది కూడా లిక్కర్ స్కామ్లో. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అరవిందో ఫార్మా వాళ్ళు, దానికి సంబంధించిన అరవిందో గ్రూప్కి సంబంధించిన వాళ్ళు శరత్ చంద్రారెడ్డి వాళ్ళు కూడా జైలుకి వెళ్ళొచ్చారు. ఆ శరత్ చంద్రారెడ్డి ఎవరంటే మొన్న రాజకీయ సన్యాసం చేసిన విజయసాయి రెడ్డి అల్లుడు అన్న కావచ్చు, అల్లుడు అన్న అంటే అన్నయ్య, అల్లుడి కింద లెక్క కదా. వీళ్ళందరికీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి తోటి వీళ్ళందరికీ అనుబంధం. అదే శరత్ చంద్రారెడ్డి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ అక్రమ గుంజుకోవటంలో కూడా ఉన్నాడు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి తోటి టచ్లో లేకుండా ఇవన్నీ ఎట్ట చేస్తాడు. అందుకని అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళందరూ కూడా. ఇక్కడ మనం చూసాం కేసీఆర్ తగిన శిక్ష అనుభవించాడు ఈ లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలోనే. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ లిక్కర్కి సంబంధించిన వ్యవహారాలలో కోట్లాది రూపాయలు దారి మళ్లించి జగన్మోహన్ రెడ్డి కూడా శిక్ష అనుభవించాడు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ వంతు వచ్చింది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామే లేకపోయి ఉన్నట్టయితే, అంటే అరవింద్ కేజ్రీవాల్ ఆ గోవా ఎన్నికలకో, పంజాబ్ ఎన్నికలకో ఏదో 100 కోట్ల కోసం ఆశపడి ఇంత మొత్తం అసలు పార్టీకి అసలు పెట్టుకున్నాడు. పాపం మొత్తం డబ్బులు ఇచ్చింది ఎవరైనా కానీ బదనామైంది కేజ్రీవాల్ కదా. కేసీఆర్ ఎటు బదనాం అయిపోయాడు, దిగిపోయాడు, అయిపోయింది. కేజ్రీవాల్ కూడా బదనాం అయిపోయాడు బికాస్ ఆఫ్ దిస్ లిక్కర్ స్కాండల్. కేజ్రీవాల్ అక్కడ ఢిల్లీలో కొన్ని సంక్షేమ పథకాలు అవన్నీ మామూలుగానే చేసినా కానీ ఈ కరప్షన్ తోటి అసహించుకున్నారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ తెలంగాణ, సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మొత్తం ఈ లిక్కర్ వ్యవహారం, అందుకనే మద్యం జోలికి వెళ్తే మసైపోతారు అని నిరూపించిన నాయకులు 3: కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, అరవింద్ కేజ్రీవాల్. ఇంకా 2 రాష్ట్రాలు ఉన్నాయి, అవి ఇంకా వస్తాయి, భవిష్యత్తులో వస్తాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే,
డబ్బులతోటి రాజకీయం ఆడదాము అన్న వాళ్ళందరికీ ఎలక్షన్లు బుద్ధి చెప్తూ ఉన్నాయి. మీరు గమనించండి, నిశ్చితంగా గమనిస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి సంవత్సరం దాటింది. సంవత్సరం కన్నా ముందర కేసీఆర్, కేటీఆర్ కూడా అహంకార పూరితంగా వ్యవహరించారు, డబ్బు మతంతో వ్యవహరించారు, తగిన మూల్యం చెల్లించారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అంతే, అధికారం డబ్బు పడేస్తా గెలుస్తా నేను మళ్ళీ అన్న ఒక పొగరమోతుతనంతో ఉన్నాడు, దెబ్బతిన్నాడు. ఈ రోజున అరవింద్ కేజ్రీవాల్ పైకి ఆ మాటలు మాట్లాడలేదు, కానీ అక్కడ దింపిన క్యాండిడేట్లు కానీ పెద్ద పెద్ద ధనవంతులతోటి వాళ్ళకి సపోర్ట్ చేయించడం కానీ ఇవన్నీ కూడా ప్రజలు అసహించుకున్నారు. అంటే ధన బలాన్ని, అధికార బలాన్ని, అధికార మదాన్ని సహించట్లేదు ప్రజలు. భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది డెమోక్రసీకి ఎంత మంచిదో వీళ్ళు ఓడిపోవడం కూడా అంతే మంచి, అంతే ఒక కరెక్ట్ పాయింట్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చివరికి ఆఖరి నిమిషంలో కూడా కేజ్రీవాల్ అబద్ధం ఆడాడు. ఆఖరి నిమిషంలో కూడా బీజేపీకి మెజారిటీ రావట్లేదు, అందుకని నా ఎమ్మెల్యేలని నేను గెలిపించబోతున్న ఎమ్మెల్యేలని గుంజుకుందామని చూసింది, ఒక్కొక్కళ్ళకి 15 కోట్ల రూపాయల లంచం ఆఫర్ చేసింది, 15 మందికి మంత్రి పదవులు ఇస్తానని వాగ్దానం చేసింది అని కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలు చేశాడు. వెంటనే భారతీయ జనతా పార్టీ రియాక్ట్ అయ్యి కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేస్తున్నాడు కదా, దీని మీద నిగ్గు తేల్చండి అని చెప్పి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి మెమోరాండం ఇచ్చారు. మాకు అసలు అవసరమే లేదు, ఏదైనా కానీ అతను ఆరోపణ చేశాడు కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయండి అంటే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు కేసును ఏసీబీకి అప్పగించాడు. అంటే ఆఖరి నిమిషంలో కూడా కేజ్రీవాల్ అబద్ధం మీదే గెలుద్దాం అనుకున్నాడు తప్ప తను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో అనుసరించిన సిన్సియారిటీని నిలబెట్టుకోలేకపోయాడు. అందుకనే ప్రజలు ఈరోజు బుద్ధి చెప్పారు. ఇక్కడ మనం నిశ్చితంగా గమనించాల్సింది ఏంటంటే డబ్బులతోటి రాజకీయం చేస్తాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ ఎదురుదెబ్బ తగులుతూ ఉన్నది. డబ్బు మదంతో ప్రవర్తించే వాళ్ళని నేల మీదకి దించి కూర్చోబెడతారు, మోకాళ్ళ మీద కూర్చోబెడతారు ప్రజలు అనేది మరొక మారు అర్థమైంది, మనకు అర్థమైంది. ఇంకా జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాలి, కేసీఆర్కి అర్థం కావాలి. అరవింద్ కేజ్రీవాల్ రేపు నుంచి మాట్లాడే మాటల్ని బట్టి అతనికి అర్థమైందో లేదో చూద్దాం. రైట్, ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఏదైతే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అనేటువంటిది మాత్రం రాజకీయ నాయకుల్లో ఎలాంటి మార్పులు తేబోతోంది అనేటువంటిది కూడా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా నిగ్గు తేల్చబోతున్నాయి అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.